హలో, డే 3 ఆఫ్ 30 days 30 మూవీ ఛాలెంజెస్. సో ఇవాళ మనం మాట్లాడుకునే మూవీ 2020లో సంక్రాంతికి ది బెస్ట్ క్లాష్ అన్నమాట. సో ఆ మూవీస్ ఏది అంటే ఒకటి అలవైకుంఠపురంలో అండ్ సెకండ్ వచ్చేసి సరిలేరు నీకెవరు. అల్లు అర్జున్ గారు అండ్ మహేష్ బాబు గారు ఫస్ట్ టైం అయితే క్లాష్ కి దిగారు అనమాట సంక్రాంతికి 2020లో. అండ్ దీంట్లో ది బెస్ట్ కమర్షియల్ మూవీ ఏది అంటే అది అలవైకుంఠపురంలో. ఎందుకంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తర్వాత 2 years కెరీర్ గ్యాప్ తీసుకొని దాని తర్వాత అల్లు అర్జున్ గారు కమర్షియల్ మూవీతో ఒక దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది అనమాట. సో ఈ రేంజ్ లో కమర్షియల్ మూవీకి అయితే ఇండియాలో ఇప్పటి వరకు కలెక్షన్స్ రాలేవు. సో ఇదే ఫస్ట్ మూవీ. సో దీన్ని షహజాదా అని చెప్పి హిందీలో కూడా రీమేక్ చేశారు. అది ఫ్లాప్ అయిపోయింది మూవీ. సో అదే చెప్తున్నా, స్టోరీ రీమేక్ చేస్తే సరిపోదు, యాక్టింగ్ మ్యాచ్ అవ్వాలి. సో అల్లు అర్జున్ యాక్టింగ్ మ్యాచ్ చేసే యాక్టర్ ఇండియాలోనే కాదు ఇక్కడ లేరు అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఆ రేంజ్ యాక్టింగ్ ఉంటుంది అనమాట అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో. సో అదే అల్లు అర్జున్ లాస్ట్ కమర్షియల్ మూవీ. దాని తర్వాత పుష్ప మూవీ వచ్చింది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజ్ ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అలవైకుంఠపురంలో మూవీ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. సెకండ్ ఇంటర్వెల్ లో బ్లాక్ పడిపోతుంది అనమాట. అప్పటికి అందరికి స్టోరీ ఏంటో అర్థమవుతుంది. సో సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ గారు ఆ జాకెట్ వేసుకునే ఎంట్రీ ఉంటుంది, ఇచ్చి పడేస్తాడు ఎంట్రీ అయితే. దాంతో పాటు ఆ సాంగ్ రాములో సాంగ్ అయితే అది అసలు రోజు ప్లేలిస్ట్ లో రన్ అవుతా ఉంటది అనమాట. ఆ సాంగ్ కి అల్లు అర్జున్ ఆ జాకెట్ వేసుకుని వచ్చే సీన్ కి అయితే ఒక్కడు కూడా కూర్చోలేడు. ఇంకా సితారాల సరిపోవడం అంటే అది చెప్పొద్దు. ఇంకా అసలు ఆ లుక్ వాక్ చేసుకుంటూ వచ్చి నెత్తిగా బట్ట కట్టుకొని ఆ కోడిని పట్టుకొని వీడియో ఒకటి ఇచ్చి సితారాల సరిపోవడం అనుకుంటే ఎంట్రీ చేస్తారు అల్లు అర్జున్. అదైతే వేరే. సో ఇది కమర్షియల్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి ఉండే అల్లు అర్జున్ కి. సో ఆ మూవీతో అల్లు అర్జున్ స్టేటస్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు తెలిసి ఆ పుష్ప మూవీతో ఇంకా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో అది వాటి మూవీ. సో నెక్స్ట్ మూవీ ఏంటో తెలియాలి అంటే స్టే ట్యూన్. మళ్ళీ రేపు కలుద్దాం. ఉంటా.